पार्वती पिता ప్రస్తుతము జెండగల్లిలో ఉన్నాము. జై జై గణేష్ మండలి దగ్గర ఉన్నాము. ఎంత హైట్ అవుతుంది ఈ నవరాత్రులు మొత్తం ఏమి తినకుండా చాలా నియమ నిష్ఠాలతో చేసుకుంటారు. ప్రస్తుతం మనము శ్రీ రామసేన గణేష్ మండలి జెండగల్లి దగ్గరికి వచ్చినాము. ఇప్పుడు నిమజ్జనం ఎక్కడ అంటే ఇప్పుడు మంగళవారం రోజు అయితే మనము నిమజ్జనం చేద్దాం అనుకుంటున్నాం కదా. ఎన్ని గంటలకు ప్లాన్ చేసిండ్రు? 9:30 అంటే 9:30 మండే రోజు అయిపోతుంది కదిలిస్తారు. ట్యూస్డే రోజు నిమజ్జనం. ఇది సంగతి ఇచ్చాలని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. పక్కన గంట కొట్టరు మర్చిపోకరి గంట. అమ్మ ఫ్రాక్ జంప్ కూడా వస్తుంది నీకు. ఇంకా రన్నింగ్ రేస్ చెప్పు. ఇక్కడికి నిమజ్జనం ఎక్కడ చేస్తాం? మేము ప్రతి ఏడు ఖచ్చితంగా ఈ భాషలు తీసుకెళ్తాం. మన లడ్డూది అంటే వేలం వేస్తారా లేకుంటే లక్కెట్టరా? అంటే మామూలుగా లడ్డు వేలం అనేది ఇంతకుముందు చేస్తుంటుంది. అయితే దాంట్లో డబ్బున్న వాళ్ళే కొందరు మాత్రం డబ్బున్న వాళ్ళే దాంట్లో పార్టిసిపేట్ చేస్తుండే. అంటే పక్కకున్న ప్రజలు ఏమంటారంటే మా భక్తులు కొందరు మరి మాకు లేకపోయా అంటే మాకు డబ్బు పరంగా లేక మేము పార్టిసిపేట్ చేస్తలేము దీనికి. అల్లూరి యువజన గణేష్ మండలి కోటగల్లిలో ఉన్నాం. అన్న చెప్పండి అన్న, మీ పేరు చెప్పండి. విజయపాలన చెప్పన్న. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి మనం గణపతి పెడుతున్నాం చెప్పండి. గత 35 years నుంచి ఇక్కడ మా పెద్దవాళ్ళు మాకు అప్ప చెప్పి 24 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి మా పిల్లలు కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఇది గణపతి పర్వం నుంచి తీసుకురావడం జరిగింది. నవీన్, రాజు, శేఖర్, రాము వీళ్ళ 5-6 దగ్గరుండి గణపతి తేవడం నుంచి నిమజ్జనం వరకు సాయంత్రం పూజ నుంచి రాత్రి వరకు కంటిన్యూగా ఇక్కడే ఉంటారు, ఎటు వెళ్ళకుండా. ఓకే. వాళ్ళ ఆధ్వర్యంలో గత 24 years నుంచి వీళ్ళు స్వచ్ఛందంగా గణపతికి ఎలాంటి చెడు పనులు లేకుండా అన్ని స్వచ్ఛంద మనస్ఫూర్తిగా గణపతి పూజ చేస్తారు. అయితే మన గణేష్ మండలికి అయితే వచ్చినాం కదా, మా ఛానల్ గురించి కొంచెం మీరు ప్రమోట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. భారత్ గణేష్ మండలి తరఫున ఇది సంగతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గణపతి బప్పా బయటనైతే భారీ వర్షం పడుతుంది, ఎక్కడ కూడా తగ్గకుండా. ఇప్పుడు మనం ఏ గణేష్ మండలి అన్న చెప్పన్నా, మన పేరు, మీ పేరు చెప్పండి. నా పేరు మాధవ్. గణేష్ మండలి పేరు చెప్పండి. ఫ్రెండ్స్ గణేష్ మండలి కోటగల్లి. ఫ్రెండ్స్ గణేష్ మండలి. మొత్తం మా చేతిలో డెకరేషన్ రూపాయనికి పోతుంటే కదా, తీసుకొని పోయినావు కదా నువ్వు అప్పుడైతే. అది అదే నేను అందుకే అంటున్నా.
అంత చిన్న పోరగాళ్ళని తోలుకొని పోతుంది. అవునవును. ఢిల్లీ వాళ్ళ హోటల్ పక్కకు ఒక చాయ్ది హోటల్ ఉండే ఇక వాళ్ళందరికి కొంచెం చాయ్ తాగిపించి డబ్బు రొట్టి లేకుండా ఓన్లీ చాయ్ తాగిపించి ఇప్పటికీ యాడ్ చేస్తారు నాకు. అందుకే నేను గుర్తు పట్టినా కాబట్టి నేను నీకు చెప్తున్నా. హలో అమ్మతో ఒక ఫోటో తీసుకో. నిమజ్జనం వచ్చేసి మన బాసర్ తీసుకెళ్తున్నాం. కొందరికైతే ఉమ్మేడ అని చెప్పి ఇప్పుడు ఉమ్మేడనా? ఉమ్మేడ 8 feet ఏవో ఉమ్మేడ. ఎన్ని గంటలకి మీరు ప్లాన్ చేసింది? మేము ఆ రోజు థర్స్డే రోజు నైట్ ప్లాన్ చేసినాము. నైట్ తీసుకెళ్ళిపోయి నెక్స్ట్ డే ఇక దైవభక్తితో పాటు దేశభక్తి ఉండాలి. దేశభక్తితో పాటు సమాజానికి సమాజ శక్తి బంగ్లాదేశ్ లో ఆది ఘటనలు కానీ లోపల పోయి దగ్గర నుంచి అయిపోతుంది. అయిపోయింది అన్న చెప్పు రే. జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్పా, మంగళమూర్తి. మన గణేష్ మండలి పేరు ఏం పేరు? ఏం గణేష్ మండలి? 8 సంవత్సరాల నుంచి పెడుతున్నాము. 30 సంవత్సరాలు. ఎక్కడి నుంచి తెచ్చినాం గణపతి? ఓకే అయిపోయిందా? రిషి ఇప్పుడు ఒక సింగర్ ఉంటాడు, ఆయన పేరు గుర్తుకొస్తలేదు, సేమ్ ఇట్లానే గడ్డం పెట్టుకుని ఉంటాడు. రామ్ మిరియాల. సేమ్ అట్లనే కనిపిస్తున్నా, స్మైలింగ్ కూడా అట్లనే ఉన్నది. అంటే మేము మొక్కుకున్నాము మా బాబు పుడితే కొనిస్తామని. అచ్చా, బాబు పేరేం పెట్టారు? వేదాంశ్. వేదాంశ్, గుడ్ నేమ్. ఇప్పుడు ఈ ఇంత మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా, మరి ఎల్లుండి గణపతి అయితే నిమజ్జనం అయిపోతుంది. నిమజ్జనం అయిపోయిన తర్వాత ఎవరిళ్ళలో వాళ్ళకి వెళ్ళిపోతాం మనము. అప్పుడు ఏం గుర్తుకొస్తాయి మీకు? ఇప్పుడు ఈ 9 రోజుల ప్రసాదాలు గుర్తుకొస్తాయా? గేమ్స్ గుర్తుకొస్తాయా? సీరియల్ గుర్తుకొస్తాయా? ఇంకా బాధ అనిపిస్తుందా? మరి మీకు ఇంత టైం ఎట్లా అంటే మామూలు రోజులలో మనకు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు టైం ఎవరైనా మాట్లాడినా కానీ కూడా పక్క కొన్ని మెసేజ్ పెడతాం కానీ ఫోన్లోనే చూస్తాం మనము. ఈ రోజు మాత్రం అందరు ఎవరి చేతిలోనైతే ఫోన్లు అయితే కనిపిస్తలేవు మాక్సిమము. పోయినసారి ఎంత పోయింది? 44,000 కి. ఈసారి అంటే ఒక లడ్డు ఉందా, 2 లడ్డులు ఉన్నాయి? ఒకటే లడ్డు ఉందా? ఇప్పుడు అన్నదానానికి ఎవరన్నా దాత ఉన్నారు? ఇప్పుడు గణపతి లెక్క దాత ఉన్నట్టు ఏం పేరు? సంపత్ భాయ్. ఎప్పుడు అంటే అన్నదానం అయిపోయిందా అని చెప్పండి, అందరూ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు గేమ్ ఎట్లా ఆడతారో ఇది ఒక గేమ్ అనుకోండి. చెప్పండి బేటా. ఇప్పటిదాకా ఎవరు చెప్పన్నా చెప్తాను చెప్తున్నా. చెప్పు బేటా. ఏమి ఇష్టం? ఏ గేమ్ ఇష్టం నీకు? అమ్మా వచ్చింది ఎప్పుడన్నా ప్రైజ్? మరి చెంచా కోట ఎందుకు? మ్యూజిక్ ఎందుకు? మహారాజ్ కి, గణపతి బప్పా. 16,000. ఇప్పుడు ఈ నోట్లది అయితే హారం వేసింది కదా ఇట్లా, అయితే ఆ నోట్లది హారం ఏం చేస్తారు మరి? ఎవరన్నా ఈ లైటింగ్ అంతా మీదే సెటప్ చేసుకుంటాం. షెడ్ పర్మనెంట్ ఉంటుందా లేకుంటే తీసేస్తారా? 5-10 years అయిపోయింది. 10 years. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు గణపతి? మనం ఇక్కడ కంటేశ్వర్. ఎన్ని అడుగులు ఉంటుంది?
9 ఫీట్స్ ఉంటుంది. 9 ఫీట్లు ఉంటుందా? మరి విగ్రహదాత ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి. దగ్గర విగ్రహదాత ఏం పేరు? రాజు. ఓకే, రాజు. ఇప్పుడు అన్నప్రసాదాలు అయిపోయినాయా? బయట ఊళ్ళో ఉన్న వాళ్ళందరం కలిసి మెలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఫుల్ హ్యాపీగా ఉంటాం.